ఫ్రెండ్స్, ఇవాళనైతే కొనగంటి కూర వండుతున్నా. నిన్న నేను గడ్డతో నుండి అడగనమంటది తీసుకొచ్చిన అనుకున్నామని. అయితే ఇది ఐరన్కి సంబంధించింది. లోపల శక్తి లేకపోతే ఈ కూర అండుకుంటూ శక్తి వస్తుందట. అందుకని తీసుకొచ్చిన. మా ఎట్లా అండాలో నేను చూపెట్టా. ఈ ఆకు తెప్పి కాడ తెంపదు, దీన్ని ఆకులు వేసుకొని అనుకున్నారా. ఇది నీళ్ళ పాటే చుట్టూ కాలాలు పాటే చుట్టూ అక్కడ మొత్తది. ఇంతకు ముందు మా తాత తెంపతుండేది, నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు ఇది అందరు చెప్తే ఇంట్లో ఏముంటుంది అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అండుకొని తిన్నాక దానికి ఐరన్ వస్తుందా, మరి ఎట్లా వస్తుంది, ఏం కదా అన్నది మా తాత తీసుకొచ్చి అనుకుంటే కాలాల దానం చేయబోయి అప్పుడు అండుతుంటే కానీ గిరట్లు జాగ్రత్తలేదు. కానీ ఇప్పుడు మాత్రం నేను తింటేనట కనీసం వారంలో 2 సార్లు తింటే మంచి శక్తి ఉంటుందట. అందుకుందాం మనకి అలా అందుకొని నేను తినేసేది. రెడీ చేసుకొని పెట్టుకున్నాం. మంచిగా కడుక్కుందాం. కొద్దిగా ఉప్పు వేసి కడుక్కుంటే నీట్గా క్లీన్ అవుతుంది. ఉప్పు వేసి కడుక్కుందాం. కూర కడుక్కొని పెట్టుకున్నాం. మంచిగా నీట్గా ఉప్పు వేసి కడిగేసిన 2-3 సార్లు. ఏదైనా వట్టి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. మంచి గోలనియాలి. మంచి గోలనంత తగినంత ఉప్పు వేసుకోవాలా. నేను ఇలా సరిపోయేంత వేసుకుంటున్నా. పెసరపప్పులు అయితే అల్లుకుందాం. మంచి వస్తుంది పప్పు, ముడిపప్పు ఇట్లా కొన్నగడ్డి కూర అంటే కొన్నన్ని వేసి వేయినట్లు వేసుకోవాలా. కూరనైతే ఇలా ఉక్కింది. ఇంకో కొంచెం ఉడకనియాలా. కూరనైతే ఇలా అయింది. దీన్ని తిని చెప్తా. కూరనైతే ఇలా అయింది. అనుకొని తిన్నాక ఎట్లుందో అక్క అని కామెంట్ చేయండి. మీరు అసలు లైవ్ చేస్తారు.